హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు, అంతేకాకుండా ఏపీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకోసం అందజేస్తున్నానండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు కూడా ఈ సిరీస్ని మిస్ అవ్వద్దండి. పోలీస్ ఉద్యోగాలకు జరిగేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వరకు కూడా, మెయిన్స్ ఎగ్జామ్స్ వరకు కూడా ఇవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు క్లాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు, లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, భాషా ప్రయుక్త ప్రాతిపాదికన ఏర్పడిన తొలి రాష్ట్రము క్రింది వాటిలో ఏది? భాషా ప్రయుక్త రాష్ట్రముగా ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆంధ్రప్రదేశ్ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు కావడం అయితే జరిగింది. ఓకేనా, 1956 నవంబర్ 1వ తారీఖు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడండి? సరైన సమాధానము ఆప్షన్ 1 ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి ఒక వేటగాడి పేరు మీదుగా దీనికి పేరు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చేపల అధ్యయన శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు? చేపల అధ్యయన శాస్త్రము ఆన్సర్ ఆప్షన్ 3 ఇక్తియాలజీ అంటారు. ఏమంటారు? ఇక్తియాలజీ. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? యునెస్కో. 4వ ఆప్షన్ 1 ఎక్కడ ఉందండి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ప్యారిస్లో ఉందండి. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానము ఉన్న నగరము ఏది? అంతర్జాతీయ న్యాయస్థానము ది హేగ్లో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ది హేగ్. నెక్స్ట్ వన్, రైత్వారీ విధానము మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదటిసారి ఎక్కడ ప్రవేశపెట్టారు? రైత్వారీ విధానము. 6వది ఆన్సర్ ఆప్షన్ 1 బారామహల్ అనేటువంటి ప్లేస్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మనందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ఓకే, రైత్వారీ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు తెలియకుంటే రైత్వారీ విధానం అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్, ఈ కిరణాలకు అధికంగా చొచ్చుకుపోవు సామర్థ్యము కలదు. వేటికండి? గామా కిరణాలకండి. ఓకేనా, గామా కిరణాలకు ఎక్కువగా చొచ్చుకుపోయేటువంటి లక్షణమైతే కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, విద్యుత్ అధమ విద్యుద్వాహకమునకు ఉదాహరణ ఏంటి? విద్యుత్ అధమ వాహకము అంటే తక్కువగా దాని నుండి ప్రయాణం చేస్తుంది అని అర్థము. ఏంటండి? రబ్బర్. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు? కాంతి స్వభావము. 9వది ఆప్షన్ 3 అండి, న్యూమన్ అనేటువంటి శాస్త్రవేత్త కాంతి స్వభావం గురించి వివరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, దేనిని విద్యుదయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారండి? మెత్తటి ఇనుము.
ఏం ఉపయోగిస్తారు? మెత్తటి ఇనుముని మరి విద్యుదయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, విద్యుత్ పొటెన్షియల్కు ప్రమాణం ఏంటి? విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కులుంబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ పొటెన్షియల్ని ఎందులో కొలుస్తారు? కులుంబులలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాధారణ నామము హైపోగా గల పదార్థం ఏంటి? హైపో అని దేన్ని పిలుస్తారండి? సింపుల్. 12వది ఆన్సర్ ఆప్షన్ 4, సోడియం థయోసల్ఫైట్ని మనము హైపో అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్నిపర్వతాలను ఏమంటారు? తరచుగా ఉద్భేదనము అంటే బ్లాస్ట్ అవుతూ ఉంటాయండి తరచుగా. ఓకే, వాటిని ఏమంటారు మరి? 13వది ఆప్షన్ 1, క్రియాశీల అగ్నిపర్వతాలు. ఓకే, క్రియాశీల అగ్నిపర్వతాలు ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల చిత్రపటం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటండి? ఒంగోలు ప్రాంతము. నెక్స్ట్ వన్, భూకంపం సంభవించినప్పుడు క్రింది వాటిలో ఏమి జరుగుతుంది? 15వది ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ జరుగుతాయి. చూద్దాం. కట్టడాలు కూలిపోతాయి, నేల కోతకు గురవుతుంది, అడవులు నాశనమవుతాయి భూకంపాల వలన. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో బోలా తుఫాను సంభవించిన సంవత్సరము ఏది? పశ్చిమ బెంగాల్లో ఆప్షన్ 4, 1970వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో సునామీలకు నోడల్ ఏజెన్సీగా పనిచేసేటువంటి మంత్రిత్వ శాఖ? ఆప్షన్ 4, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సునామీలకైతే బాధ్యత వహిస్తుందండి. మరి భారతదేశంలో సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భూపాతాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థలు ఏవి? 18 ఆప్షన్ 4, పైవన్నీ అండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వారియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇవన్నీ కూడా భూపాతాలపై పరిశోధనలు అయితే చేపడుతున్నాయి. నెక్స్ట్ వన్, కార్బొనేషన్ ప్రక్రియలో చెరుకు రసంలో పంపు వాయువు ఏది? కార్బొనేషన్ పేరులోనే ఉంది కదండి ఆన్సర్. ఏంటది మరి? ఆప్షన్ 1, కార్బన్ డైఆక్సైడ్. కార్బొనేషన్లో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువుని పంపి మరి దానికి కార్బొనేషన్ అనేటువంటి ప్రక్రియ చేపడతారు. నెక్స్ట్ వన్, నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకము ఏంటి? 20వది ఆప్షన్ 2, నికేల్ అండి. నికేల్ ఉపయోగిస్తారు, ఇంపార్టెంట్. సిమెంటును కనుగొన్న శాస్త్రవేత్త పేరేంటి? సిమెంట్ ఎవరండి? జాన్ ఆస్పిడిన్. జాన్ ఆస్పిడిన్ ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సమైక్య ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 3, 1989. నెక్స్ట్ వన్, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన మూలకము ఏంటి? థైరాక్సిన్. ఓకే, థైరాయిడ్ గ్లాండ్లో ఇది ఉత్పత్తి అవుతుందండి. మరి దీనికి కావాల్సింది ఏంటి? అయోడిన్. అయోడిన్ మూలకము తప్పనిసరి. నెక్స్ట్ వన్, మెదడులో అతిపెద్ద భాగము ఏంటి? ఆప్షన్ 1, మస్తిష్కం అండి, అతిపెద్ద భాగము. నెక్స్ట్ వన్, హెచ్ఐవి హ్యూమన్ ఎమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, మరి దీని యొక్క ఆకారము ఏ విధంగా ఉంటుంది? 25వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హెక్సా డేడ్రాల్ అనేటువంటి ఆకారంలో ఉంటుందండి. హెక్సా డేడ్రాల్ అనేటువంటి ఆకారం. నెక్స్ట్ వన్, హీమోగ్లోబిన్లో ఉండేటువంటి మూలకం ఏంటి? హీమోగ్లోబిన్. సరైన సమాధానం ఏముంటుందండి మరి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 2, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి హీమోగ్లోబిన్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది? రికెట్స్. 27 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల మరి రికెట్స్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి క్రింది వాటిలో ఏది? గాలి ద్వారా ఏంటండి? 28వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, న్యూమోనియా. ఏంటది? న్యూమోనియా. సో లాస్ట్ పేపర్లో వేరే చెప్పానండి, యాక్చువల్గా సెట్ చేసుకోవాలి. న్యూమోనియా. నెక్స్ట్ వన్,
రుబెల్లా వ్యాధిని కలిగించేది ఏది? రుబెల్లా. సరైన సమాధానము 29వ ఆప్షన్ 1 వైరస్ అండి, వైరస్. నెక్స్ట్ వన్. ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరిగా చెప్పుకుంటాము? ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఆప్షన్ 1 ఐస్మార్క్ అనేటువంటి వ్యక్తిని మరి ప్రథమ చికిత్సకు ఆద్యుడిగా చెప్పుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కీ చెక్ చేసుకోండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కీలో. ఓకే, నెక్స్ట్ వన్. సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి ఏది? సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పారామీషియం. ఓకే, నెక్స్ట్ వన్. మైలిన్ తొడుగు దేనిచే నిర్మితం అవుతుంది? మైలిన్ తొడుగు. ఆన్సర్ ఆప్షన్ 3 లిపిడ్లతో నిర్మితం అవుతుంది. నెక్స్ట్ వన్. సైటోకైనిన్ల ప్రత్యేక చర్య ఏంటి? సైటోకైనిన్ 33. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎక్కువ ఆక్సిన్లు తయారు చేయడము దీని యొక్క ప్రధానమైన చర్య. నెక్స్ట్ వన్. ఏటీపీలో పాస్పేట్ అణువుల సంఖ్య ఎంత? ఒక ఏటీపీలో 34. ఆప్షన్ 3 అండి, 4. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు? 35. ఆప్షన్ 2 అండి, ప్లీహాన్ని. దేనండి? ప్లీహము. నెక్స్ట్ వన్. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? ఎన్ని రోజులు బతుకుతాయండి ఇవి? 120 days. నెక్స్ట్ వన్. డయానా దేవాలయము ఎక్కడ కలదు? డయానా దేవాలయము. ఆన్సర్ ఆప్షన్ 2 రోమ్లో ఉందండి, రోమ్. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు 38. ఆప్షన్ 1 కాస్పియన్ సీ అండి. దీన్ని సీ అంటాము, కానీ ఇది ఒక సరస్సు అండి. ఓకేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. నెక్స్ట్ వన్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ప్రారంభించిన వారండి. 39. ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్. బాక్సార్ యుద్ధము జరిగినటువంటి సంవత్సరము ఏది? బాక్సార్ యుద్ధము 40. ఆప్షన్ 4 1764లో బాక్సార్ యుద్ధము జరిగింది. నెక్స్ట్ వన్. ప్యారిస్ సంధికి మరొక పేరు ఏంటి? ఆప్షన్ 3 వర్సెల్ సంధి 1919లో జరుగుతుంది. నెక్స్ట్ వన్. వార్సా ఒప్పందము ఏర్పాటు చేసిన దేశం ఏది? వార్సా ఒప్పందము. ఆప్షన్ 1 రష్యా. నెక్స్ట్ వన్. సూయజ్ కాలువను ఎప్పుడు జాతీయం చేశారు? ఆప్షన్ 4 1956లో అండి. నెక్స్ట్ వన్. నిరక్షరాస్యత నిర్మూలన కోసం కృషి చేసే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ 1 నిరక్షరాస్యత నిర్మూలించడానికండి. ఎవరిలో? చిన్నపిల్లల్లో ముఖ్యంగా. ఏంటి? యూనిసెఫ్ అండి. నిరక్షరాస్యత ఎవరిలో ఉంటుంది? చిన్నపిల్లల్లోనే కదా. సో వాటిని నిర్మూలించాలంటే యూనిసెఫ్ కంపల్సరిగా దీనిపైన పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇది కూడా కీలో తప్పించారండి. కీలో ఇవి చూసి సెట్ చేసుకోండి అంతా. ఓకే. క్రీస్తు శకము 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 3 విలియం బెంటిక్. నెక్స్ట్ వన్. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఏది? ఏంటండి? 1905వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ చేస్తారు. నెక్స్ట్. గ్రీనిచ్ కాలానికి భారత కాలమానానికి మధ్య తేడా ఎంత? 47ది ఎంత అండి? 5:30 గంటలండి, 5:30 గంటలు. నెక్స్ట్ వన్. సింధు నది జన్మస్థలము ఏంటి? సింధు నది యొక్క జన్మస్థలము 48వది ఆప్షన్ 4 అండి, కైలాసగిరి. గోదావరి నది యొక్క జన్మస్థలం ఏది? 49 ఆప్షన్ 1 అండి, నాసిక్లోని త్రయంబకము. చివరిది. టైడల్ అడవుల్లో ముఖ్యంగా ఉండేటువంటి వృక్షజం లేదా వృక్షరాజాలు ఏంటి? 50 ఆప్షన్ 3 అండి, సుందరి వృక్షాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సుందరి వృక్షాలు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, బాయ్.